శోభనం జరిగిన మూడో రోజే బిడ్డకు జన్మనిచ్చిన పెళ్లి కూతురు. తండ్రి ఎవరో తెలుసా? కొన్ని వినడానికి, చూడడానికి కూడా విచిత్రంగా అనిపిస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. శోభనం కూడా మంచిగానే జరిగింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ శోభనమైన మూడో రోజే పెళ్లి కూతురు ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో చోటు చేసుకుంది. ఈ ప్రయాగ్రాజ్ లోని కార్చనా తహసిన్ గ్రామానికి చెందిన యువకుడితో జస్రా గ్రామానికి చెందిన అమ్మాయికి ఫిబ్రవరి 24న వివాహం జరిగింది. తర్వాత కార్యం కూడా అంత సాఫీగానే సాగింది. అయితే ఫిబ్రవరి 26 పెళ్లి కూతురు కడుపు నొప్పిగా ఉందని చెబుతూ కేకలు వేయడం మొదలు పెట్టింది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు మైండ్ బ్లాక్ అయ్యే విషయాన్ని బయటపెట్టారు. ఆమె గర్భవతి అని, వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలని చెప్పి డాక్టర్లు షాక్ ఇచ్చారు. 2 గంటల తర్వాత ఆ మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తింటికి వచ్చిన మహిళ మూడో రోజే బిడ్డకు తల్లిగా మారడంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు పరువు మొత్తం పోయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు పెళ్లి కూతురు తల్లిదండ్రులను పిలిపించారు. మీ కూతురు గర్భవతి అని చెప్పకుండా తమతో వివాహం జరిపించారని చెప్పి పెళ్లి కూతురు తల్లిదండ్రులపై మండిపడ్డారు. దీనిపై పెళ్లి కూతురు తల్లిదండ్రులు సైతం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ పెళ్లి కుదిరిన దగ్గర నుంచి వరుడు తమ కూతురుతో కలిసి ఉంటున్నాడని, అతని వల్లే మా కూతురు గర్భవతి అయిందని చెప్పి వారు మరో బాంబు పేల్చారు. గత ఏడాది మే నెలలో కూతురు వివాహం నిశ్చయించబడిందని అమ్మాయి తండ్రి తెలిపారు. అప్పటి నుండి ఆ అబ్బాయి అమ్మాయి ఒక్కరినొకరు కలుసుకుంటూ ఉన్నారని చెప్పాడు. అయితే పెళ్లి కూతురు తల్లిదండ్రులు చెప్పేది అబద్ధమని, దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని పెళ్లి కొడుకు ప్రకటించాడు. తన వివాహం 4 నెలల క్రితం అక్టోబర్ నెలలో నిశ్చయమైందని, ఇంతలోనే తల్లి ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీంతో ఎవరు చెబుతున్నది నిజమో ఎవరికి అర్థం కావడం లేదు. పెళ్లి కూతురు గర్భవతి కావడంతో పెళ్లికి ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లి కొడుకు వర్గం డిమాండ్ చేయగా, కట్నం తీసుకుని వివాహం చేసుకున్నారని పెళ్లి కొడుకు వర్గంపై కేసు పెడతామని పెళ్లి కూతురు వర్గం హెచ్చరించారు. నా కూతుర్ని కాపురానికి తీసుకువెళ్లకపోతే చనిపోతామంటూ అమ్మాయి తల్లి వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ పంచాయతీ ఇరు వర్గాల పెద్దలకు చేరింది. ప్రస్తుతం పెళ్లి కూతురు బిడ్డతో తన తల్లి